ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, ధనాన్ని దేన్ని కూడా వృధా చేయకూడదని, ప్రకృతిలో దేనిని కూడా వేస్ట్ అని అనుకోకూడదు. ఎందుకంటే అల్లాహ్ ఖురాన్లో చెప్తూ ఉన్నాడు ఏమని, నేను దేనిని వృధాగా పుట్టించలేదు, ప్రతిదానికి ఒక అర్థం ఉందని చెప్తూ ఉన్నాడు. మనం ఒక దానిని చెత్త అనుకుంటున్నాం, వేస్ట్ అనుకుంటున్నాం, వృధా అనుకుంటున్నాం, లేదా పిచ్చి మొక్క అంటున్నాం. కానీ ఆ మొక్క ఎందుకు పుట్టించబడిందో అది దేవుడికి తెలుసు. ఆ మొక్క వల్ల భూమిలో సారవంతమైన కావచ్చు, భూమికి బలం కావచ్చు, లేదా వేరే పురుగులకి, వేరే జీవులకి, వేరే జీవరాశులకి, ఇంకా దేనికైనా ఆహారం కూడా కావచ్చు. మీరు కోడి ఉంటుంది కదా, కోడిని గమనించండి. కొన్ని కోళ్ళు చెట్ల ఆకులను, మనం పిచ్చి చెట్టు అనుకున్న ఆకుని అది తింటుంది. కొన్ని పురుగులు మనం పిచ్చి చెట్టు అనుకున్న ఆకుని ఆ యొక్క పురుగులు తింటాయి. కొన్ని పక్షులు మనం ఏదో పిచ్చి చెట్టు అనుకున్న ఆకుల్ని కొన్ని పక్షులు వచ్చి తింటూ ఉంటాయి. అంటే అది మనం అనుకుంటున్నాం, మనకు తెలియక అది పిచ్చిదని. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను దేనిని వృధాగా పుట్టించలేదు, ప్రతిదానికి ఒక అర్థం ఉందని చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే అది ఆ చెట్టు అయినా కావచ్చు, పురుగైనా కావచ్చు, ఏదైనా జీవి కావచ్చు, ఒకదాని మీద ఇంకొకటి, ఇంకో దాని మీద ఇంకొకటి ఎలా ఆధారపడి జీవిస్తున్నాయో మనం కూడా ఈ ప్రకృతిలో ఉన్న అనేక వాటి మీద, చెట్ల మీద, తోటల మీద, పండ్ల మీద, పొలాల మీద, వ్యవసాయం మీద, అనేక రకాల వాటి మీద, మనం ఎలాగైతే వేరే జీవుల మీద మనం ఆధారపడి ఎలా జీవిస్తున్నామో, వాటి ద్వారా మనం ఎలా అయితే కడుపు నింపుకొని ఆహారం తీర్చుకొని మన యొక్క రక్తం, గాలి, నీరు, వీటన్నిటి ద్వారా మనం ఎలాగైతే ఈ యొక్క శరీరాన్ని నడిపించుకుంటూ ఉన్నామో, అలానే ఈ యొక్క ప్రకృతిలో అనేక రకాల విషయాల గురించి ఏదో విషయంలో దేవుడు ఇంకో దేనికోసమో పుట్టించి ఉన్నాడు. అది మనకు తెలియకపోవచ్చు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, టెక్నాలజీ పెరిగింది. ఈనాడు అనేక రకాల మాధ్యమాలలో మనం చూస్తూ ఉన్నాం. మనం పిచ్చి చెట్టు అనుకున్నదే మనకు మందు అని అనేక రకాల చాలామంది చాలా విషయాల్లో చెప్తూ ఉన్నారు. కానీ ఏది తినాలి, ఏది తినొద్దు, ఏది దేనికోసమో, మరి దానికి సంబంధించినటువంటి జ్ఞానం అల్లాహ్ ఎవరికైతే ఇచ్చాడో దాన్ని బట్టే దాన్ని అలా వాడాలి. దేన్ని బడితే దాన్ని కూడా మరి మనకి ఇష్టం వచ్చినట్టు వాడటం కూడా సరైన పద్ధతి కాదు. మరి అల్లాహ్ యొక్క జ్ఞానం ఎవరికైతే ఇచ్చాడో, ఎవరు దాంట్లో పరిశోధనలు చేశారో, ఎవరైతే ఆ యొక్క జ్ఞానాన్ని ఇతరులకు, ప్రజలకు తెలియజేశారో దాని ప్రకారం మనం దాన్ని వాడాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి. ఏది ఏమైతే నిపుణుల సలహాలు తీసుకోవడం కూడా మంచిది. చెట్ల యొక్క విలువ అనేది, వాటి యొక్క పుణ్యం అనేది, సదకే జారియా అనేది ఎలాంటిదో ఇప్పుడు మనం కొన్ని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుసుకోవడం జరిగింది. నేను ఆశిస్తూ ఉన్నాను మనందరం కూడా ప్రతిరోజు మన ఇంటి పక్కల, చుట్టుపక్కల మనం ఇతరులకు కూడా చెట్లు పెంచే విధంగా, ప్రోత్సహించే విధంగా మనం సహాయం చేయాలి, సపోర్ట్ చేయాలి, సహకరించాలి. కనీసం మాట సహాయం అయినా సరే, ధన సహాయం లేదా ఆరోగ్య సహాయం లేదా ఎంకరేజ్మెంట్ అయినా సరే, లేదా చేసేవారికి మంచిగా శభాష్ అని చెప్పడమైనా సరే, ఇలాంటిది ఏదో ఒకటి మన తరపున కూడా వారికి సహాయం చేయడం మంచిది. లేదా వీలైతే మనమే ఆ యొక్క చెట్లను పెంచడం మంచిది. మరి ఇహపరలోకాల్లో మనం బ్రతికి ఉన్నప్పుడు మరణించాక కూడా పుణ్యాలు సంపాదించాలి. మనందరం కూడా నరకం నుంచి రక్షించబడి స్వర్గానికి వెళ్ళే భాగ్యాన్ని మనందరికీ దేవుడు ప్రసాదించమని నేను మనందరి తరపున కూడా సృష్టికర్త అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. అల్లాహు అక్బర్.